హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ విత్డ్రాస్ ఆర్డర్ టు ఇన్స్టాల్ సంచార్ సాతి యాప్. గౌట్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వం. విత్డ్రాస్ ఉపసంహరించుకుంది. ఇక్కడ విత్డ్రాస్ అనేది వెర్బ్ గా యాక్ట్ చేస్తుంది, V5 గా యాక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే సింగులర్ ఏకవచనం కాబట్టి V5 గా ఉండడం జరిగింది. అదే ప్లూరల్ బహువచనం ఉంటే గవర్నమెంట్స్ ప్రభుత్వాలు అని ఉంటే విత్డ్రా అనే V1 వస్తుంది. అదే వివరాల్లో ఉంటే విత్డ్రూ అనే V2 ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను గతంలో కూడా. గవర్నమెంట్ విత్డ్రాస్, ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆర్డర్ ఆదేశాన్ని. టు ఇన్స్టాల్ సంచార్ సాతి యాప్. సంచార్ సాతి యాప్ ఇన్స్టాల్ చేయాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎయిర్పోర్ట్స్ సీ కయోస్ యాజ్ ఇండిగో క్యాన్సల్స్ అట్లీస్ట్ 200 ఫ్లైట్స్. ఎయిర్పోర్ట్స్ విమానాశ్రయాలు. ఇది సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనంగా ఉంది కాబట్టి సి అనే V1 రావడం జరిగింది. అదే కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ విమానాశ్రయం ఉంటే సీస్ అనే V5 వస్తుంది. ఎయిర్పోర్ట్స్ సి అంటే విమానాశ్రయాలు చూసాయి. కయోస్ గందరగోళం, CHAOS కయోస్ అని పలకాలి. చాలా మందికి తెలియకపోవచ్చు. కయోస్ అంటే గందరగోళం. యాజ్ ఇండిగో క్యాన్సల్స్ అట్లీస్ట్ 200 ఫ్లైట్స్. ఇండిగో కనీసం 200 విమానాలను రద్దు చేయడంతో. యాజ్ అంటే కారణంగా. ఇలా కారణంగా అని చెప్పినప్పుడు ఇది సబార్డినేట్ కంజంక్షన్ గా యాక్ట్ చేస్తుంది. యాజ్ అంటే వలె అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్ గా యాక్ట్ చేస్తుంది. ఇండిగో క్యాన్సల్స్, ఇండిగో రద్దు చేసింది. అట్లీస్ట్ కనీసం 200 ఫ్లైట్స్ 200 విమానాలను రద్దు చేయడంతో లేదా 200 విమానాలను ఇండిగో రద్దు చేసిన కారణంగా విమానాశ్రయాలు గందరగోళంలో పడ్డాయి లేదా విమానాశ్రయాలు గందరగోళాన్ని చూశాయి అని చెప్పొచ్చు. అట్లీస్ట్ 12 మావోయిస్ట్స్ కిల్డ్ ఇన్ బీజాపూర్. 3 జవాన్స్ డెడ్. అట్లీస్ట్ కనీసం 12 మావోయిస్ట్స్ 12 మంది మావోయిస్టులు కిల్డ్ మరణించారు. వర్ కిల్డ్ అని ఉండాలి. ఇది ప్యాసివైజ్ లో ఉండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇన్ బీజాపూర్లో 3 జవాన్స్ డెడ్. 3 జవాన్లు మృతి చెందారు. డెడ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్, ఇక్కడ నౌన్ గురించి తెలుపుతుంది కాబట్టి, జవాన్ల స్థితి గురించి తెలుపుతుంది కాబట్టి ఇక్కడ డెడ్ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పాలి. 3 జవాన్లు మృతి చెందారు. డిపోర్టెడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టు బి బ్రాట్ బ్యాక్. డిపోర్టెడ్ అంటే బహిష్కరించబడినటువంటి. ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీ, బహిష్కరించబడిన గర్భిణీ స్త్రీని టు బి బ్రాట్ బ్యాక్ తీసుకురానున్నారు. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఎవరు తీసుకురానున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి. డిపోర్టెడ్ ప్రెగ్నెంట్ విమెన్ టు బి బ్రాట్ బ్యాక్. బహిష్కరించబడిన గర్భిణీ స్త్రీని తీసుకురానున్నారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇందులో ఒక కొటేషన్ ఉంది, దీన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రెస్పాన్సిబిలిటీస్ గ్రో విత్ టైమ్, సో షుడ్ యువర్ ప్రొటెక్షన్. రెస్పాన్సిబిలిటీస్ గ్రో విత్ టైమ్ అంటే కాలంతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. రెస్పాన్సిబిలిటీస్ గ్రో అంటే బాధ్యతలు పెరుగుతాయి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. రెస్పాన్సిబిలిటీస్ అనేది బాధ్యతలు ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ V1 రావడం జరిగింది. విత్ టైం కాలంతో. సో మరి షుడ్ యువర్ ప్రొటెక్షన్ అంటే యువర్ ప్రొటెక్షన్ టూ షుడ్ గ్రో అనే ఉద్దేశంలో చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో మీ రక్షణ కూడా పెరగాలి అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. సో షుడ్ యువర్ ప్రొటెక్షన్ అంటే అలాగే మీ రక్షణ కూడా పెరగాలి. యువర్ ప్రొటెక్షన్ అంటే మీ రక్షణ, షుడ్ పెరగాలి. ఎప్పుడు షుడ్ వచ్చినా కూడా తెలుగులో లీ అనే అర్థం ఉంటుంది. చాలా అంటే చాలా వరకు
మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. రెస్పాన్సిబిలిటీస్ గ్రో విత్ టైమ్, సో షుడ్ యువర్ ప్రొటెక్షన్. కాలంతో పాటు బాధ్యతలు పెరుగుతాయి, అలాగే మీ రక్షణ కూడా పెరగాలి. 40K మోర్ పోస్ట్స్ విల్ బి ఫిల్డ్ సూన్. 40K అంటే 40,000 మోర్ పోస్ట్, 40,000 ఉద్యోగాలు విల్ బి ఫిల్డ్ భర్తీ చేస్తారు సూన్ త్వరలో. 40,000 పోస్టులను భర్తీ చేయనున్నారు సీఎం ముఖ్యమంత్రి అన్నారు. 31 ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ త్రో RGIA into chaos, hundreds stranded. 31 ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ త్రో RGIA into chaos. అంటే 31 విమానాల రద్దు RGIAను గందరగోళంలో పడేసింది. 31 ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అంటే 31 విమానాల రద్దు. త్రో RGIA into chaos. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న వారిని గందరగోళంలో పడేసింది. RGIA అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటూ కయోస్ గందరగోళంలో పడేసింది. ఇంతకు ముందే చెప్పుకున్నాం కయోస్ అంటే గందరగోళం. కయోస్ అంటే గందరగోళం. హండ్రెడ్స్ స్ట్రాండెడ్ అంటే వందలాది మంది చిక్కుకుపోయారు. స్ట్రాండ్ అంటే చిక్కుకుపోవడం. ఇలాంటి పదాలు మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి. చాలా మందికి తెలియకపోవచ్చు. 31 విమానాలు రద్దు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న వారిని గందరగోళంలో పడేసింది. వందలాది మంది చిక్కుకుపోయారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ GHMC నోటిఫైడ్ విత్ 57 సర్కిల్స్. 57 సర్కిళ్లతో GHMC విస్తరణకు నోటిఫికేషన్. ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ ఆఫ్ GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. GHMC విస్తరణలో 57 సర్కిళ్లను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. ప్లాట్ ఆక్షన్స్ ఫెచ్ HMDA 3,078 crore. ప్లాట్ల వేలం ద్వారా HMDAకి 3,078 కోట్లు వచ్చాయి. ప్లాట్ ఆక్షన్స్ అంటే ప్లాట్ల వేలం. ఆక్షన్ అంటే వేలం. ఫెచ్ తీసుకురావడం. HMDA అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. 3,078 కోట్లు వచ్చాయి. రేవంత్ ఇన్వైట్స్ మోడీ టు TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. రేవంత్ ఇన్వైట్స్ అంటే రేవంత్ ఆహ్వానించారు. ఇది వివరాల్లో ఉంటే వీటిలో ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంటే ఇన్వైట్ అని వస్తుంది. సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ V5 రావడం జరిగింది. రేవంత్ ఆహ్వానించారు ఎవరిని? మోడీని. దేనికి? టు TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ శిఖరాగ్ర సమావేశానికి మోదీని రేవంత్ ఆహ్వానించారు. డిప్లొమాట్స్ ఫ్రమ్ ఏషియన్ నేషన్స్ టు టూర్ బుద్ధవనం. డిప్లొమాట్స్ అంటే దౌత్యవేత్తలు. ఫ్రమ్ ఏషియన్ నేషన్స్ ఆసియా దేశాల నుంచి దౌత్యవేత్తలు టు టూర్ పర్యటించనున్నారు. ఎక్కడ పర్యటించనున్నారు? బుద్ధవనం. బుద్ధవనంలో పర్యటించనున్న ఆసియా దేశాల దౌత్యవేత్తలు. ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండాలి. డిప్లొమాట్ అంటే దౌత్యవేత్త. సమ్మిట్ సెట్ టు అట్రాక్ట్ బిగ్ నేమ్స్, బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్స్. సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం. సెట్ టు అంటే ప్రారంభించనుంది. సెట్ టు అంటే ప్రారంభించడం. అట్రాక్ట్ ఆకర్షించడం. శిఖరాగ్ర సమావేశం ఆకర్షించడం ప్రారంభించింది. ఎవరిని? బిగ్ నేమ్స్ అంటే పెద్ద కంపెనీలను. బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్ద పెట్టుబడులను. పెద్ద కంపెనీలను, పెద్ద పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ శిఖరాగ్ర సమావేశం సిద్ధంగా ఉంది. సెట్ టు అంటే సిద్ధంగా ఉండడం. అట్రాక్ట్ ఆకర్షించడం. తెలంగాణ టు అన్వీల్ క్వాంటమ్ టెక్నాలజీ స్ట్రాటజీ టుడే. తెలంగాణ టు అన్వీల్. టు అన్వీల్ అంటే తెలంగాణ ఆవిష్కరించనుంది. అన్వీల్ అంటే ఆవిష్కరించడం. క్వాంటమ్ టెక్నాలజీ స్ట్రాటజీ టుడే. క్వాంటమ్ టెక్నాలజీ వ్యూహాన్ని నేడు తెలంగాణ ఆవిష్కరించనుంది. సెక్యూరిటీ టైటెండ్ ఎట్ ఫ్యూచర్ సిటీ. సెక్యూరిటీ టైటెండ్ అంటే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎట్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ వద్ద సెక్యూరిటీ వాస్ టైటెండ్ అని ఉండాలి. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎట్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ల్యాండ్ అక్విజిషన్
డిలేయింగ్ కీ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ. డిలేయింగ్ ఆలస్యం చేస్తుంది. కీ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను భూసేకరణ ఆలస్యం చేస్తుంది. హెచ్సి రెఫ్యూజెస్ టు సస్పెండ్ సెంటెన్స్ ఇన్ రేప్ కేస్ ఎగెనిస్ట్ ప్రజ్వల్ రేవన్న. హెచ్సి హైకోర్టు రెఫ్యూజెస్ తిరస్కరించింది లేదా నిరాకరించింది టు సస్పెండ్ సెంటెన్స్ శిక్షను నిలిపివేయడానికి. టు సస్పెండ్ అంటే నిలిపివేయడం, సెంటెన్స్ అంటే ఇక్కడ శిక్ష. ఇన్ రేప్ కేస్ ఎగెనిస్ట్ ప్రజ్వల్ రేవన్న. ప్రజ్వల్ రేవన్నపై అత్యాచారం కేసులో శిక్షను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. టీటీడీ టు నేమ్ తిరుమల స్ట్రీట్స్ ఆఫ్టర్ సెయింట్స్. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం టు నేమ్ పేర్లు పెట్టనుంది తిరుమల స్ట్రీట్స్ తిరుమల వీధులకు ఆఫ్టర్ సెయింట్స్. ఆఫ్టర్ సెయింట్స్ అంటే పుణ్యాత్ముల పేర్ల మీదుగా అనే భావం. ఇక్కడ ఆఫ్టర్ అంటే పేరు మీదుగా లేదా పేరును ఆధారంగా తీసుకొని, ఇక్కడ సెయింట్స్ అంటే సాధువుల పేర్లను ఆధారంగా తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వీధులకు సాధువుల పేర్లు లేదా పుణ్యాత్ముల పేర్లను పెడుతుంది. ఇక్కడ ఆఫ్టర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం వస్తుంది. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ అంటే పేరు మీదుగా లేదా పేరును ఆధారంగా చేసుకొని. సిసిఎంబి స్టడీ రివీల్స్ మైక్రోబియల్ డైవర్సిటీ ఇన్ ఈస్టర్న్ ఘాట్ లేక్స్. సిసిఎంబి స్టడీ అంటే సిసిఎంబి అధ్యయనం. రివీల్స్ వెల్లడిస్తుంది. మైక్రోబియల్ డైవర్సిటీ అంటే సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని. ఇన్ ఈస్టర్న్ ఘాట్ లేక్స్ తూర్పు కనుమల సరస్సులలో. మొత్తంగా తూర్పు కనుమల సరస్సులలో సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని సిసిఎంబి అధ్యయనం వెల్లడిస్తుంది. ఈరోజు ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఆర్టికల్ డిస్మాంట్లింగ్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్. డిస్మాంటిలింగ్ అంటే కూల్చివేయడం, ఆఫ్ ద బేస్ పునాదిని, ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్ పర్యావరణ నియంత్రణ పునాదిని కూల్చివేయడం. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.